Hi guys, welcome back to our channel BSD VP Telugu Tech. ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 2024లో డిప్లొమా స్టూడెంట్స్కి అయితే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ ఎగ్జామ్ అనేది మీరు ఎలిజిబిలిటీ ఉందా లేదా అంటే 100% ఎలిజిబిలిటీ అయితే ఉంది. బట్ C16 స్టూడెంట్స్కి అండ్ దానికన్నా ముందు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ ఎగ్జామినేషన్ అయితే అలో అయితే ఉండదన్నమాట. సో మీ అందరి కోసం ఎస్బిటెట్ ఎవ్రీ ఇయర్ మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తుంది. సో ఖచ్చితంగా మీరైతే ఈ నోటిఫికేషన్ని మన ఎస్బిటెట్ వెబ్సైట్లో అయితే చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ వెబ్సైట్లో మనకేం మెన్షన్ చేశారంటే ఆగస్ట్ సెప్టెంబర్ 2024లో టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది మనకు ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. సో ఆ ఎగ్జామినేషన్ రాయడం వల్ల మీకేంటంటే ఒక సర్టిఫికేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా డైరెక్ట్గా ఎస్బిటెట్ బోర్డ్ నుంచి. సో ఎవరైతే దీనికి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో సో ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. ఇది మీకు హెల్ప్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. లైక్ ఫ్యూచర్లో మీరు ఎక్కడైనా టైప్ రైటింగ్కి సంబంధించి జాబ్స్ వదిలినప్పుడు మీరు ఈ యొక్క సర్టిఫికేట్ అనేది మీకు చాలా యూజ్ అయితే అవుతుంది. సో దీన్ని అప్లై చేసుకోవాల్సిన స్టూడెంట్స్ C20 వాళ్ళు, అదేవిధంగా C23 ప్రెజెంట్ ఎవరైతే ఉన్నారో మీరు అండ్ SSC ఎవరైతే చదువుతున్నారో లైక్ 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో దీని లేట్ ఫీ అదేవిధంగా ఎగ్జామ్ ఫీ తాత్కాల్ ఫీ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కనపడుతున్నట్టు ఎగ్జామ్ ఫీ అనేది 500 రూపీస్ మాత్రమే ఉంటుంది ఈ ఎగ్జామ్కి. అండ్ లేట్ ఫీ అనేది మనకు 700 రూపీస్ అయితే ఉంటుంది. ఇన్ కేసు వాళ్ళు ప్రొవైడ్ చేసిన డేట్ కన్నా మనం కొంచెం లేట్గా పే చేస్తేనే లేట్ ఫీ అంటాం, దాన్ని 700 రూపీస్. అండ్ ఇన్ కేసు లేట్ ఫీ దాటిన తర్వాత కూడా అంటే రేపో మొన్నాడో మనకు ఎగ్జామ్ ఉండి ఈ రోజుటి వరకు మనం పేమెంట్ చేయకపోతే కూడా మనం పేమెంట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. ఆ ఆప్షన్ని మనము తాత్కాల్ ఫీ అంటాం. ఓకేనా. సో తాత్కాల్ ఫీ వచ్చేసరికి మనకు 3500 రూపీస్ అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇది టోటల్గా టైప్ రైటింగ్కి అండ్ షార్ట్ హ్యాండ్కి సంబంధించిన ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 2024లో జరగబోతున్న ఎగ్జామ్స్. సో ఇది మీకు చాలా అంటే చాలా మంచిగా యూజ్ అయితే అవుతుంది. బేసిక్గా ఎవ్రీ ఇయర్ కూడా మంచిగా స్టూడెంట్స్ రాసి దీనికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది కూడా పొందుతారు. సో దీనికి సంబంధించిన సర్టిఫికేట్ ఎలా వస్తుందంటే మీకు ఫైనల్గా డిప్లొమా ఫైనల్ ఇయర్లో ఏదైతే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారో సేమ్ అదే విధంగా మీకైతే ఈ యొక్క టైప్ రైటింగ్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత 1 or 2 months కల్లా మీకు ఈ యొక్క షార్ట్ హ్యాండ్ అదేవిధంగా టైప్ రైటింగ్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. డైరెక్ట్గా మీ యొక్క కాలేజ్కి అయితే రావడం జరుగుతుంది. సో ఇది టోటల్గా ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్. ఐ నో మీలో చాలామంది కూడా లైక్ అక్టోబర్ నవంబర్లో జరగబోతున్న ఎగ్జామ్స్కి సంబంధించిన అప్డేట్స్ అనేది తెలుసుకోబోతున్నారు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో. ముఖ్యంగా C23 స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతూ ఉన్నారో మీరు అండ్ అదేవిధంగా ఎవరైతే సెకండ్ ఇయర్కి వెళ్తూ ఉన్నారో మీరు, సో మీకందరికి కూడా లైక్ ఈ వీడియోస్ అనేవి చాలా హెల్ప్ అయితే అవుతాయి. ఎవ్రీ డే మార్నింగ్ 8 o'clockకి మన యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే ఒక వీడియో అయితే రిలీజ్ అవుతుంది రిగార్డింగ్ డిప్లొమా. ఓకేనా. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో పోను మీరేంటంటే ఏ చాప్టర్ చదవాలి అండ్ ఎప్పుడు చదవాలి, ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి. ఓకేనా. సో థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన ఫుల్ రోడ్ మ్యాప్ అయితే నేనైతే ప్రిపేర్ చేసి మీ అందరికి కూడా ప్రొవైడ్ చేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ అదేవిధంగా మీకు ఏంటంటే స్టడీ టైం టేబుల్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అది కూడా మీకు హెల్ప్ అయితే అవుతుంది. సో ఇవన్నిటిని మీరైతే గుర్తించి లైక్ అవన్నీ కూడా యూస్ చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి అంటే మీరు ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఛానల్ని ఇప్పటికి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి అయితే చెక్ చేయండి. సో సబ్స్క్రైబ్ బటన్ యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా చూసుకొని సో వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మీకైతే మనం ఏదైతే వీడియోస్ చేస్తూ ఉన్నామో అవి డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియోలో ఇంతే. సో వెంటనే ఈ యొక్క టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్కి అయితే అప్లై చేయండి. సో ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు ఎస్బిటెట్ బోర్డ్ వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BSD VP తెలుగు టెక్.